మేఘా కంపెనీని ప్రభుత్వం ఎందుకు బ్లాక్ లిస్ట్ లో పెట్టడం లేదని కాంగ్రెస్ ను ప్రశ్నించింది బీజేపీ. సుంకిశాల ఘటనపై పోరాడతామని ప్రకటించింది. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చైనా విధానాలను పాటించేలా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు బీజేపీ నేతలు. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర వ్యాప్తంగా హర్ ఘర్ తిరంగా ర్యాలీలను ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. హైదరాబాద్లోని తన నివాసంపై జెండా ఎగరవేశారు బీజేపీ స్టేట్ చీఫ్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఎగరేయాలని పిలుపునిచ్చారు. 3 ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వం హర్ ఘర్ తిరంగా ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తోందన్నారు. జాతీయ సమైక్యతను కాపాడుకోవటం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు కిషన్ రెడ్డి. బంగ్లాదేశ్లో హిందువులపై మారణ హోమం జరుగుతుంటే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఎందుకు సైలెంట్ గా ఉన్నారని ప్రశ్నించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. చైనా విధానాలు ఆదేశాలను పాటించేలా రాహుల్ వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో చేపట్టిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు బండి సంజయ్. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 370 ఆర్టికల్ రద్దు చేసిన విషయాన్ని మనం గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బంగ్లాదేశ్లో అంత దారుణ మారణ జరుగుతుంటే రాహుల్ గాంధీ అనే వ్యక్తి ఇంతవరకు మాట్లాడతలేడు. జాతీయ పతాకాన్ని సగౌరవంగా ప్రతి ఇంటి మీద ఎగిరాలి. మన భారత జాతి యొక్క ఐక్యతను ప్రదర్శించాలి. భారతీయులు అందరము ఒక్కటైనటువంటి విధానాన్ని ఒక నినాదాన్ని ప్రపంచానికి చూపాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. సుంకిశాల బాధ్యులపై ఇప్పటికీ చర్యలు ఎందుకు తీసుకోవటం లేదని ప్రశ్నించారు బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి. ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తే చర్యలు తీసుకోరా అని ప్రశ్నించారు. కమిషన్ల కోసమే బాధ్యులైన సంస్థలపై చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు. మేఘా సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. ఏ రకంగానైతే వర్క్ ఇవ్వడమే కాదు, వర్క్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు క్వాలిటీ వర్క్ లేనప్పుడు ఆ సంస్థ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉన్నది కదా. మరి ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు విజిలెన్స్ చేయకుండా, ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు దీని మీద మరి సెంట్రల్ విజిలెన్స్ కి చెప్పకుండా, కేంద్ర ప్రభుత్వానికి సిబిఐకి చెప్పకుండా, ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ అదే కంపెనీకి వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు దారాదత్తం చేసే వెనుక ఆంతర్యం ఏమున్నది అని చెప్పి మాత్రం అడుగుతున్నా. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ పేరుతో ప్రజల్ని మోసం చేస్తోందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో తిరంగా కార్యక్రమం చేపట్టామన్నారు డీకే అరుణ. గతంలో బీఆర్ఎస్ పాలన, ఇప్పుడు కాంగ్రెస్ పాలన ఒకేలా ఉన్నాయన్నారు. అసెంబ్లీలో అంకెల గారడి ప్రవేశపెట్టి ప్రజల్ని మోసం చేశారన్నారు డీకే అరుణ. దాదాపు సంవత్సరానికి 60,000 కోట్ల రూపాయలు అప్పులే కట్టాల్సి వస్తుందనేటటువంటి విధంగా చెప్పినటువంటి ఇప్పుడున్న ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు 2 లక్షల రూపాయల రుణమాఫీ విషయంలో కేవలం కాగితాలు పోయినాయి బ్యాంకులకు, చిన్న చిన్న ఉన్నటువంటి అప్పులు తీరినాయి తప్ప పెద్ద అప్పులు ఎక్కడ కూడా రైతులకు ఇప్పటిదాకా కూడా మాఫీ కాలేదు. అంటే కేవలం మాటల గాడితోనే సమయాన్నంతా కూడా గడిపేటటువంటి ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. కుల మతాలతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ జాతీయ జెండాను తమ ఇంటిపై ఏర్పాటు చేసుకోవాలన్నారు బీజేపీ నేతలు. అందరూ ఐక్యంగా తమ జాతీయవాదాన్ని తెలియజేయాలని పిలుపునిచ్చారు. మహనీయులకు పూలమాలలతో నివాళులర్పించారు నేతలు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్వహించిన తిరంగా ర్యాలీలో పాల్గొన్నారు మెదక్ ఎంపీ రఘునందన్ రావు. జాతీయ జెండాను పట్టుకుని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నుంచి ర్యాలీ తీశారు.